హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్వదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే మీ జాతకానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా సరే గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని పొందాలి అని అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. అలాగే గురువుగారిని నేరుగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాన్ని పొందాలి, గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్, మెట్రో పిల్లర్ నెంబర్ 1146 ఇక్కడే గురుగారి ఆఫీస్ కూడా ఉంటుంది. మీరు నేరుగా వెళ్ళి గురుగారిని ఆఫీస్లో కూడా కలవచ్చు. అలాగే ఈ నెల 21వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో నాగశిల ప్రతిష్ఠ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ నాగశిల ప్రతిష్ఠలో ఎవరైతే మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలి, ఈ ప్రతిష్టలో పాల్గొనాలి అని అనుకుంటున్నారో వారు కూడా స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో అమ్మ. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు కోసం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/1/2001. సమయం అమ్మా? ఉదయం 10:12. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్. అమ్మ పేరు? పవన్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? బాబు భవిష్యత్తు ఎలా ఉంటుంది గురుగారు? భవిష్యత్ బాగానే ఉంది. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంది గురుగారు, కానీ చదువులో డల్గా ఉంటాడు గురుగారు. చదువు పరంగా కాస్త మొండిగా కూడా ఉంటాడు కదమ్మా. అవును సార్. ఏం చదువుతున్నాడు ఇప్పుడు బాబు? ఇంజనీరింగా? లేదు గురుగారు, ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీలో ఉన్నాడు. చదువు ఏమైనా బ్రేక్ వచ్చిందా మధ్యలో? వచ్చింది గురుగారు. 10th నుంచి ఇప్పుడు బ్రేక్ ఉంది గురుగారు. జాతకరీత్యా అయితే నాగదోషం కనపడుతుందమ్మా ఒకటి. తర్వాత ప్రజెంట్ రాహు మహారదశ నడుస్తుంది. ఈ నాగదోష ప్రభావం 2014 నుంచి ప్రారంభమైంది. దీనివల్ల చదువుకుంటూ పడడం, చదువులో మధ్యలో బ్రేక్ రావడం, అనుకున్న విధంగా చదవలేకపోవడం ఉంటాయి. తర్వాత ఈఎన్టీ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఈఎన్టీ ప్రాబ్లం, చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? అది కూడా అధికంగా ఉంటుంది. ఈ యొక్క నాగదోష ప్రభావం వల్లే ఉంటుందమ్మా ఇదంతా. ఈ ప్రభావం 2031 వరకు ఉందమ్మా. దానికి తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేస్తే నేను చెప్పిన దోషాలని తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయి. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. అక్టోబర్ 3, 1997. సమయం? 12 గంటలకు. తెనాలి. పేరు? సాయి కృష్ణ. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ఉద్యోగ వివాహం గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశానండి. నిన్న ఆల్రెడీ ఉద్యోగం నిన్న అడిగినట్టున్నావు కదా ఆల్రెడీ? లేదండి, ఇదే మొదటిసారి మీకు కాల్ చేయడం. అవునా? ఉద్యోగపరంగా అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నాను, కానీ రావట్లేదు. ఎప్పట్లో వస్తుంది వివాహం గురించి? ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అవకాశం ఉన్నది. కాకపోతే ఏంటంటే గురుడు నీచపడ్డాడు జాతకరీత్యా. దానివల్ల ఎంత కష్టపడ్డా నువ్వు అనుకున్న విధంగా ఏ పని జరగదు, లేట్ అయిపోతూ ఉంటుంది ప్రతిదీ. ఓకేనా? దాంతోపాటు కాలసర్పదోషం కూడా కనపడుతుంది. ఈ రెండింటి వల్ల నువ్వు అనుకున్న పని అనుకున్న విధంగా జరగదు, ప్రతిదీ డిలే అయిపోతూ వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం 100% ఉన్నది. ఓకేనా? ఆ నాగదోషాన్ని పరిహారం చెయ్యి, ఖచ్చితంగా గన్షాట్గా నీకు ఉద్యోగం వస్తుంది. అందులో అనుమానం లేదు. వివాహం అండి, ముందు ఉద్యోగం సంపాదించిన తర్వాత వివాహం. ఉద్యోగం రావాలిగా ఫస్ట్. అన్నీ అవుతాయి. నాగదోష ప్రభావం ఎప్పుడైతే తొలగిపోయిందో ఉద్యోగం, వివాహం, సంతానం అన్ని రకాలుగా బాగుంటుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో అమ్మ. నమస్తే. ఎవరి గురించి అమ్మా?
మా పాప గురించి డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. డేట్ ఆఫ్ బర్త్ 1999 మ్మ్. ఏప్రిల్ 9 మేడం. ఏప్రిల్ 9వ తారీఖా? సమయం అమ్మా? 8 రాత్రికి 1:45 మేడం. రాత్రి అంటే తెల్లవారితే 9 వస్తుందమ్మా, 10 వస్తుందా? తెల్లవారుతుంది. ఎక్కడ జన్మించారు? ఆత్మకూరు సార్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అదే స్వామి, నమస్తే స్వామి. నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నావా? చదువు స్వామి. చదువు అంటే లగ్నంలో కేతు ఉన్నాడమ్మా. అనుకున్న విధంగా చదువు సాగదు. ఏం చదువుతుంది ఇప్పుడు అమ్మాయి? అమ్మ ఏజ్ బిఎస్సీ చేసింది స్వామి. కోచింగ్ తీసుకున్నాండి. ఉద్యోగం వచ్చిందా మరి? ఇంకా చదువు కాలేదుగా? ఉద్యోగం రాలేదు స్వామి. కోచింగ్ తీసుకున్నాం స్వామి. ఆరోగ్యం బాగుంటుందా? ఆరోగ్యం బాగానే ఉంటుంది స్వామి. గండాలు ఏమైనా తప్పినాయి ఎంతవరకు? గండాలే లేదు స్వామి. చిన్న చిన్న ప్రమాదాలు తప్పు ఉండాలి. సరే, ఏదేమైనా లగ్నంలో కేతు ఉన్నాడమ్మా. దానివల్ల ఎంత కష్టపడ్డా అమ్మాయి పాస్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. ఓకేనా? సీట్ వస్తుందా స్వామి దాంట్లో? అంటే లగ్నంలో కేతు ఉంటే గట్టిగా చెప్పలేము, ఒక్క మార్కులో కూడా పోవచ్చు. అది దానికి ఖచ్చితంగా చేయాలి. రాహుకేతులు చేసుకోవాలి. చేసుకుంటే పూజ కాదు, ప్రతిష్ట చేస్తే గన్ షాట్గా నీకు అనుకున్న పని అవుతుంది. లేని పక్షంలో నువ్వు ఒక్క మార్కుతో అయినా మిస్ అవుతూనే ఉంటుంది. 2-3 అటెంప్ట్స్ అయినా మిస్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఎట్లా చేయాలి తర్వాత కాల్ చేయి. కింద ఒక నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయి, చెప్తారు మా వాళ్ళు ఎట్లా చేయాలి. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు నాగలక్ష్మి. మా మనవడి గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సెప్టెంబర్ 2007, సెప్టెంబర్ 12, సాయంత్రం 7:13 పుట్టాడండి. అమ్మా ఎక్కడ జన్మించారు? తణుకండి. పేరమ్మా? పవన్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. అదే మా మనవడు భవిష్యత్తు ఎలా ఉందో చదువు అది. బాగానే ఉందమ్మా, జాతకరీత్యా బాగుంది. మంచి తెలియగలవాడు మీ మనవడు, చాలా మేధావి. లెక్కలు వాటిలో బాగా ఫాస్ట్ ఉంటాయి. కంప్యూటర్స్లో, మ్యాథ్స్లో, సైన్స్లో బాగుంటాడు ఆయన. బ్రహ్మాండం జాతకం, ఎటువంటి దోషాలు లేవు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయండి, ఫస్ట్ ఇయర్. అదే అండి, భవిష్యత్తు ఎలా ఉంటుందో కొంచెం తెలుసుకుందామనండి. పేరేంటి? పవన్ అండి. బాగుంది, ఎటువంటి దోషాలు లేవు, బ్రహ్మాండంగా ఉంది. ఏ దోషాలు? పాస్ అవుతాడు కదండి? ఖచ్చితంగా పాస్ అవుతాడు, అది అనుమానం లేదు. థ్యాంక్స్ గురువు గారు. ఓకే, వందనాలండి బాబు. ఓకే తల్లి. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 అక్టోబర్ 18. అమ్మా సమయం? సమయం అంత గుర్తులేదు మేడం. ఆయనది మిథున రాశి, మృగశిర నక్షత్రం. మా సుమారు తెలుసా సమయం ఏమన్నా? ఉదయమా, మధ్యాహ్నం? 12 ఆ టైంలో మేడం. మధ్యాహ్నమా? అంటే 12 నుంచి 12:30 లోపా, లేకపోతే 1 గంట లోపా? అంతే 12 నుంచి 12. చెప్పమ్మా. బాబుది ఎట్లుంటది గురువుగారు? ఇప్పుడు టైం కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా చెప్పగలదు, నువ్వు అటు ఇటుకి ఇస్తున్నావు. ఆయనది రాశి అయితే మిథున రాశి. మిథున రాశి ఓకే. రోజు మొత్తం ఏ రోజులో ఎప్పుడు నక్షత్రం చెప్పిందినమ్మా. ఒక నక్షత్రం 24 గంటలు ఉంటుంది. ఆ నక్షత్రం రోజు మొత్తం ఏ టైంలో పుట్టినా మిథున రాశి అవుతుంది. అర్థమైందా? 12 గంటల్లో 24 గంటల్లో 12 లగ్నాలు మారుతాయి. 12 నుంచి 2 లోపు. నేను చెప్పేది అర్థమవుతుంది. లగ్నం మారితే జాతకం మొత్తం మారిపోతుంది. అర్థమైందా? కాబట్టి కరెక్ట్ టైం ఉంటే నువ్వు కన్సల్ట్ చెప్పాలి. సింహలగ్నం కాదు, నువ్వు చెప్పే టైం మొత్తం తప్పు. అయితే సింహలగ్నం ఉండదు. నువ్వు చెప్పేది తప్పమ్మ. కరెక్ట్ చూసి చెప్పండి, చూసి చెప్పు నాకు. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో,
హలో, నమస్తే అండి. హలో అమ్మ నమస్తే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ మాట్లాడండి, కాల్ కలిసింది. చెప్పండి అమ్మా, ఎవరి గురించి? రాజేశ్వరి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి కోసం అడుగుదామనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అదే ఇంకో మాట వస్తుంది. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇంకో కాల్ కలుస్తుందండి అందులో. ఓకే, గురుగారు కాల్ కట్ అయిపోయిందండి. గురుగారు చాలా మందికి చూసుకుంటే గనక ఇంట్లోకి తరచూ సర్పాలు వస్తూ ఉంటాయి, లేదంటే మరికొంతమందికి కలలో పాము కాట వేస్తూ ఉండటము, లేకపోతే జంట నాగులో, లేకపోతే పడగ విప్పినట్టు పాము కనిపిస్తూ ఉండటము, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవి దేనికి సూచనలు అంటారు గురుగారు? అంటే జనరల్గా కలలో కనుక సర్పం కనపడితే అది శుభ సూచకమే. ఇళ్లలో జనరల్గా సహజంగా పాములు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు పాము ఇట్లా పడగ ఎదురుగా నిలబడితే కనుక నీకేదో కీడు శంకిస్తుందని అనుమానం, అర్థమైగా నీకు సర్పదోషం ప్రారంభమైందని అది ఇండికేషన్ అనమ్మా. ఖచ్చితంగా దానికి రెమెడీ చేసుకోవాలి. అది చేయని పక్షంలో కొంతమంది పాము బుసకొట్టి వదిలేస్తుంది, అది కూడా సర్పదోషమే. అట్లాగే 2 పాములు ఇట్లా మెలక వేసుకుని ఉంటాయి, సంగమంలో ఉంటాయి, అది చాలా మహాదోషం. అది ఇటువంటి చూడకూడదు. ఒక్కోసారి పాము నీడ కూడా మనమే పడకూడదు. ఇప్పుడు పాము ఇట్లా పక్కన నిలబడిందని, మన పక్కన నిలబడింది అనుకోండి రోడ్డు మీద, మనం దాని పక్క నుంచి వెళ్తే ఆ నీడ పడితే కూడా అది కూడా మహాదోషం. ఇదంతా కూడా ఇక మనిషిని పట్టి పీడిస్తుంటుందమ్మా. ఇటు విద్యాపరంగా పిల్లలు చచ్చిపోవడం, కొంతమందికి 5, 6 సంతానం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య ఒక ఆమె ఫోన్ చేసింది, ఆమెకి మొత్తం 13 మంది సంతానం. పారతో ఇట్లా పారతో తవ్వుతుంటే 7 తలల పాము కట్ అయితే 7 తలలు వచ్చేసినాయి, ఈ పారకు వచ్చేసినాయి. తర్వాత ఆమెకు 11 మంది పిల్లలు చనిపోయారు, ఒక పిల్లాడే బతికున్నాడు. ఇట్లా ఈ సర్పం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ దోషాన్ని ముందుగానే గ్రహించి సరైన రెమెడీ కనుక చేసినట్లయితే శుభ సూచికలు ఉంటాయి. లేని పక్షంలో అది మనిషి రాను డౌన్ ఫాల్స్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించి తెలుసుకోవాలన్నా అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 3/5/1980 అండి. 85 అండి? 80. సమయం చెప్పండి. సమయం అంత కరెక్ట్గా తెలియదండి. 6 నుంచి 7:30 అనేది. ఉదయమా సాయంత్రమా? సాయంకాలం అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్, అది నాది ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది సార్. అది కానీ డబ్బులు బాగానే సంపాదిస్తావుగా? సంపాదిస్తున్నా, డబ్బులు ఇస్తే తిరిగి రావట్లేదండి. మొదటి నుంచి కూడా బాగానే తీసుకుంటున్నారు అయ్యా, తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటున్నారు, ఇచ్చే టైంకి ఇవ్వట్లేదండి. జాతకరీత్యా నాగదోషం కనపడుతుంది, దానివల్ల డబ్బులు సంపాదిస్తావు, కొంతకాలం సంపాదిస్తావు, గట్టిగా సంపాదిస్తావు. తర్వాత ఎవడికో ఒకడికి ఇస్తావు, వాడు మొత్తం అక్కడ దిరుక్షామంగళం అవుతుంది. అవునా? ఇదే జరుగుతుంటుంది. మెయిన్ ప్రభావం నాగదోష ప్రభావం అది. నువ్వు ఎన్నాళ్ళు వ్యాపారం చేసినా ఒక ఫైన్ డేకి వచ్చాడు మొత్తం జీరో అయిపోతుంది, గుర్తుపెట్టుకో. దానికి రెమెడీ చేసినట్లయితేనే నీకు వచ్చిన ధనం నిలబడుతుంది. లేని పక్షంలో నువ్వు ఎంత కష్టపడ్డా కొన్నాళ్ళు బాగుంటే కొన్నాళ్ళు మొత్తం డౌన్ ఫాల్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. డబ్బు నిలబడదు, సంపాదించి నిలబడదు. ఎక్కడో కూడా నష్టపోవడం, కొత్త వ్యాపారంలో పెట్టడం, ఇట్లా ఎవరికైనా అప్పు ఇవ్వడం, ఏదో రూపాయన వెళ్ళిపోతూ ఉంటుంది, నిలబడదు ధనం. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నందిని గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. తెలియదు మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నా పేరు నందిని గురువు గారు. ఏంటి నీ సమస్య ఏంటో చెప్పు. హెల్త్ గురించి కొంచెం. హెల్త్ ఎన్నాళ్ళ నుంచి బాగాలేదు నీకు? 1 సంవత్సరం నుంచి బాగాలేదా? లేదు గురువు గారు, 1 year నుంచి అట్లా హెడేక్. నేనైతే 1 year నుంచి బాగాలేదని అడుగుతున్నా, నేను కూడా అదే అడిగా. అవును గురువు. శనికి చేయించుకోమ్మా ఒకసారి. శనికి జపం హోమం చేయించు. నవగ్రహాల్లో శని భగవానుడికి జపం హోమం చేసి నల్ల నువ్వులు దానం చేయి, ఆరోగ్యం సెట్ అయిపోతుంది. ఏం చదువుతున్నావు? చేస్తే చదువు కూడా బాగా చదువుతుంది, బ్రేక్ లేకుండా ఉంటుంది. ఓకేనా? ఓకే. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్కారం అండి.
నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/10/91 అండి. సమయం? 1825 సమయం 1825 హైదరాబాద్ లో పుట్టారు. ఉదయమా రాత్రా? 1825 సాయంత్రం 6:25 ఓకే ఓకే. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్. పేరండి? ఆ పేరు సుహర్షిత్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే చెప్పండి. సుహర్షిత్ అండి అబ్బాయి పేరు. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుందండి. మరి దేని గురించి అడుగుతున్నారు? మా అబ్బాయి వివాహం గురించి అండి. బాగుందండి. వివాహం గురించి అంటే సప్తమంలో కుజదోషం పడింది. ఆ కుజదోషం వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది సంబంధం ముందుకు రాదు. అవునా? దగ్గర దాకా వచ్చిపోతుంటుంది. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరా? ఇంజనీర్ అండి. జాతకరీత్యా బ్రహ్మాండంగా ఉంది, అన్ని రకాలుగా బాగుంది. కుజదోషం బలంగా ఉంది. కుజుడికి శుక్రుడికి ఒకసారి జపహోమాలు చేయించండి. మేషం లగ్నానికి కుజదోషం ఉంటుందా? 100% ఉంటుంది. అంటే మీరు అడిగిన ప్రకారం జ్యోతిష భాగంలో మేష వృశ్చిక లగ్నాలకి మకర లగ్నాలకి దోషం ఉండదని చెప్పారు శాస్త్రంలో. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు నీ కొడుకుదే ఉదాహరణ తీసుకో. 91లో పుట్టాడు. ఇప్పుడు ఎంత వయసు? 91. 33 నడుస్తోంది. నువ్వేమడిగావు? ఉందా దోషం ఉంటుందా అని అడిగావు. అవునా? అవును. మరి లేకపోతే ఇప్పుడు పెళ్లి కావాలి కదా. అవునులేండి. మరి ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే కదా. అంటే అమెరికాలో ఉన్నాడు, అందువల్ల నేనేమంటున్నా అంటే అమెరికాలో ఉండని రష్యాలో ఉండని దోష ప్రభావం మనిషిని ఖచ్చితంగా పట్టి పీడిస్తుంది. నేను చెప్పేది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకేనా? శాస్త్రం వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. ఏం జరుగుతుంటుందమ్మా, శాస్త్రంలో కొన్ని రాసి ఉంటాయి. ఫార్ములా అనేది అప్పచెప్పకూడదు కదా. ఇప్పుడు ఆయన జనరల్గా మేష వృశ్చిక లగ్నాలకు కుజదోషం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా మాత్రం ఖచ్చితంగా కుజదోషం వెంటాడుతూనే ఉంటుంది. పెళ్లి కాకపోవడం, పెళ్లి లేట్ కావడం, ఉద్యోగంలో సమస్యలు ఇవే వస్తూ ఉంటాయి. అలాగే గురుగారు, కాల్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. June 2nd, 93 మేడం. సమయం? నైట్ 10 to 10:30. ఎక్కడ జన్మించారు? కడప. పేరండి? సుధీర్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి స్వామి. సార్ చెప్పండి. మా అబ్బాయి 93లో పుట్టాడు. యుఎస్లో ఉన్నాడు సార్. ఓకే. జాబ్ ప్రయత్నం అన్నాడు, ఇంకా మ్యారేజ్ కాలేదు. పెళ్ళి అనేటప్పుడు సప్తమంలో కుజదోషం పడింది. సార్ ఇంకా దేని గురించి అడుగుతున్నావు? జాబ్ సార్. పేరేంటన్నావు? సుధీర్ కుమార్ సార్. ప్రజెంట్ బాగాలేదు, ఎంత కష్టపడ్డా సరైన జాబ్ రాలేదు. అవునా? అవును సార్. ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది. శని కుజులు బాగాలేరు. అట్లాగే నాగదోషం కూడా ఉంది. మీ వాడు ఉన్నది ఓపెన్గా బయటికి చెప్పడుగా. అది మెయిన్ ఎఫెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఈ నాగదోషం వల్ల, ఈ యొక్క లగ్న ప్రభావం వల్ల ఉన్నది బయటికి చెప్పలేడేనా. లోపల పెట్టుకొని నానించిన తర్వాత బ్లాస్ట్ అయ్యడంలో బయటికి తీస్తాడు. అది పెళ్లి విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, రేపు వచ్చిన భార్య విషయంలో కూడా కావచ్చు. ఓకేనా? దానికి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఒకటి చేయించండి బాబుకి. చేస్తే నేను చెప్పిన చెడు ఫలితాలు మొత్తం వెళ్ళిపోతాయి, సర్వశుభాలు జరుగుతాయి. తర్వాత కాల్ చేయండి, కింద స్క్రోలింగ్ నెంబర్ వస్తుంది 905 నెంబర్కి. ఆ నెంబర్కి చేస్తే మీకు చెప్తారు ఎట్లా చేయాలంటే, మా వాళ్ళు మాట్లాడతారు మీరు. గురుగారిని మీరు కూడా నేరుగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకుంటే 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు. అలాగే గురుగారి ఆఫీసులో సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్ కూడా గురుగారి వెళ్ళి మీరు నేరుగా గురుగారిని కలవచ్చు. అలాగే ఈ నెల 21వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. గురుగారి ఆధ్వర్యంలో మరి ఈ నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొనాలి అని అనుకుంటున్నారో వారు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు, కాల్తో మాట్లాడదామండి. హలో. హలో అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడుతున్నా మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
3/10/1985 సాయంత్రం 6:40 ఎక్కడ జన్మించారు? సిర్పూర్ కాదన్నమ్మ. పేరండి? కుసుమ వినయ్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి స్వామి. నమస్కారం స్వామి. నమస్కారం. ఈ బాబుకు పెళ్లి కావట్లేదు స్వామి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అమ్మా అబ్బాయి ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు ఫోటో స్టూడియో స్వామి. ఓకే, జాతకరీత్యా బాగుంది కానీ నాగదోషం ఉంది. చెప్పండి స్వామి. కోపం ఎక్కువైనా బాగా? మామూలుగా ఉంటాడు స్వామి, కోపం అనేది ఏం లేదు సార్. శాంతం ఉంటాడు స్వామి. అంటే వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా వస్తుంది. మామూలు ఒక నిమిషం ఉంటుంది స్వామి, తర్వాత మామూలుగా ఉంటాడు. అదే మంచివాడే, క్షణకోపం అనేది మంచిదే. వచ్చినా ఎక్కువసేపు ఉండదు, అట్లా ఏం నేను కాదంటలేదు. ఒక నిమిషం 1 సెకండ్ వరకు ఉంటుంది. అది మంచి లక్షణమే. కాకపోతే రాహుకేతులు దోషం ఉంది, సర్పదోషం ఉంది, తర్వాత గురుడు నీచపడ్డాడు జాతకరీత్యా. వివాహం జరగాలన్నా సంపాదనలో మంచి ధనం రావాలన్నా కూడా గురుడు బాగుండాలి. ఆ గురుడు నీచపడటం వల్ల నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కావడం కష్టం. నాగప్రతిష్ఠ చేయండి, తర్వాత రాహుకేతువులకి గురుడికి జపహోమాలు చేయించండి. దీనికి మరి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి స్వామి. అదే చెప్తున్నా కదా, రాహుకేతువులకి చేయాలి, జపహోమాలు చేయాలి గురుడికి, తర్వాత నాగప్రతిష్ఠ చేయాలి. ఎట్లా చేయాలి అని అడగాలంటే కింద ఒక నెంబర్ కనబడుతుంది మంది, ఆ నెంబర్ కాల్ చేయండి. 90522426 నెంబర్ కాల్ చేయండి. చేస్తే మా పిఏ మాట్లాడతారు, మీకు ఎట్లా చేయాలి గైడ్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే పెద్ద బాబు కూడా పెళ్లి కాలేదు స్వామి. అంటే ఇప్పుడు నాగదోషం ఉంది మీ అబ్బాయికి. ఈయనకు ఉందంటే 4 పిల్లలు ఉంటే 4లో 3 ఉండొచ్చు, సహజం అది. ఖచ్చితంగా ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఒకసారి అన్ని జాతకాలు చూపించుకొని ఏం చేయాలో చెప్తే దాన్ని బట్టి నేను చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 6వ నెల అండి. 6వ తారీఖు 6వ నెల? 6వ తారీఖు అండి, 11వ నెల అండి. సంవత్సరం అమ్మా? 1994 అండి. సమయం? 6వ తారీఖు 11వ నెల 1994 అండి, ఉదయం 6 గంటల లోపు అండి. అంటే 5 గంటల నుంచా? 5:30 నుంచి 6 గంటల లోపా? దగ్గర 6 గంటలండి. అమ్మా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. మా బాబుకి జాబ్ రావట్లేదండి. జాబ్ గురించి ఫోన్ చేస్తానండి. పేరేంటమ్మా? నరేంద్ర అండి. ఓకే, ఏం చదువుకున్నాడు బాబు? ఇంజనీరింగ్ చదివాడండి. అదే జాతకం ఎలాగుందా అని కనుక్కుందామండి. జాతకరీత్యా అయితే రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయమ్మా. ఒక కుజుడు తప్ప 8 గ్రహాలు రాహుకేతుల మధ్యలో పడ్డాయి. ఆ ఉన్న కుజుడు కూడా నీచపడ్డాడు. కాబట్టి ఇది సర్పదోషం కిందే పరిహారం వస్తుంది. ఎన్నాళ్ళైంది చదువైపోయి? చదువైపోయి ఏవో సంవత్సరం చేసాడండి. సంవత్సరం నుంచి లేదండి జాబ్. ఆ సంవత్సరంన్నర కూడా సరైన జాబ్ రాదు, చిన్న జాబే తప్ప మంచి ఉద్యోగం రాలేదు. అవునా? అవునండి. ఈ యొక్క రాహుకేతుల ప్రభావమే అట్లా జరిగింది. ఒకసారి నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా వచ్చేసి సెట్ అయిపోతాడు పిల్లాడు. జాతకం ఎలా ఉందండి? జాతకం బాగుంది, మెయిన్ రాహుకేతుల ప్రభావమే బలంగా ఉంది, అంత తప్ప ఇంకేం లేదు. పెళ్ళైన తర్వాత బాగుంటుంది, పెళ్లి చేయ ఫస్ట్. అయిపోయిందండి పెళ్లి. మరి కలిసి రాలే కాస్త? పెళ్ళి అయిపోయి 3 నెలలు చేసాడండి. తర్వాత జాబ్ వదిలేసాడండి, అది వేరే దాంట్లో మారుదామని. అప్పటి నుంచి రాలేదండి ఏమి. మెయిన్ ఎఫెక్ట్ ఇదే, రాహుకేతుల ప్రభావం బలంగా చేస్తే సరిపోతుంది, ఇంకేం ఒక్కర్లేదు. గురుగారు మరో కాల్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు ప్రభు. నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/12/1986. సమయం? సమయం వచ్చేసి ఉదయం 10:15 10:15 AM. పేరు? నా పేరు ప్రభు. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. మంచిది. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, నాకు మ్యారేజ్ అయ్యి ఒక 4 years అయ్యింది. ఆల్రెడీ 2019లో అయ్యింది. 4 years అయింది, బట్ ఇంకా సంతానం లేదు. ఉద్యోగం కూడా అంతలా గ్రోత్ లేదండి. దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మెయిన్ సర్పశాపయోగం ఉంది గురుగారు. జాతకంలో. కన్యాలగ్నంలో రాహు కుజుడు కలిసి ఉన్నారు.
ఓకే. దానివల్ల నువ్వు ఎంత కష్టపడ్డా కూడా సరైన జాబ్ రాదు, నీకే కాదు ఎవరికైనా సరే. ఈ యొక్క గ్రహస్థితి ఇట్లా ఉంటే ఎంత చదువుకున్నా ఎంత టాలెంట్ ఉన్నా కూడా గుర్తింపు రాదు. ఓకేనా? ఓకే. టైం ఏమంతా వేస్ట్ అయిపోతుంటుంది. నాగప్రతిష్ఠ చేయించు ఒకసారి. అవునండి, మంచిగా జరుగుతుందా? నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. నాకు ఇంకో చిన్న సందేహం ఉందండి. ఇప్పుడు నేను ఏదైనా గురు ఉపదేశం తీసుకోవాలన్నా నా జాతకంలో మోక్ష రీత్యా ఏదైనా ఫలితం ఉంటుందా, లేదా జ్ఞానం రీత్యా ఏదైనా ఫలితం ఉంటుందా? మంత్రం ఎవరన్నా చేయొచ్చు, ఫలితం ఎందుకు రాదు? భగవంతుడు అందరికీ సమానమే, గుర్తుపెట్టుకో. నీ గోత్రం ఏంటి? నా గోత్రం వచ్చేసి మా పూర్వీకులు నాకేం చెప్పలేదు కానీ అచ్యుత గోత్రం అండి. ఓకే, మంత్రం ఏదైనా మా గురువుని పెట్టుకొని గురువు ద్వారా ఎప్పుడైనా ఉపాసన చేయాలి. ఓకే. చేసినప్పుడు సిద్ధిస్తుంది, అంతేగాని అంటే కొందరు చెప్తారు కదా జాతకంలో అది ఉండాలి, జ్ఞానం మోక్షం ఉంటేనే మీకు అది ఫలిస్తుంది సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తారు కదండి. ఆ స్థాయి సందేహం వచ్చింది. ఆ స్థాయి నువ్వు అడిగే స్థాయి వేరు. ముందు ప్రారంభం చేసినాక మోక్షం దాకా వెళ్ళేది, నువ్వు ప్రారంభం చేయకుండా మోక్షం గురించి అడిగితే ఎట్లా? అంతే కదా. అవునండి. సాధనా మార్గంలో చాలా లెవెల్స్ ఉంటాయి. నువ్వు ఆరంభమే చేయలేదు, మోక్షం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆరంభం చేయి ఫస్ట్. ఎవరైనా గురువుని తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకో, ఉపాసన చేయి, ఈ కష్టాలు కూడా పోతాయి. ఓకేనా? సంతోషం అండి, ధన్యవాదాలు గురుగారు. ఓకే. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నందిని గురించి అండి. అమ్మా ఇంతకు ముందే కాల్ చేశారు కదా? అది కాదండి, ఇది ఇల్లు గురించి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. గురుగారితో చెప్పమ్మా. మాట్లాడండి. ఇవ్వండి మేడం. చెప్పు ఏంటి? హలో, చెప్పమ్మా, ఏంటి విషయం చెప్పు. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటాం గురుగారు. నీ వయసు ఎంత? 30 ఏళ్ళు గురుగారు. నీ వయసు? నా వయసు 30 గురుగారు. 30 ఏళ్ళ? ఇక చిన్నపిల్లలు అనుకుంటున్నావు. అంటే ఎవరు మీ నాన్న పేరేంటి? మా నాన్న పేరు వెంకటరెడ్డి గురుగారు. పెళ్ళయిందా నీకు? పెళ్ళి అయింది, ఒక పాప బాబు కూడా గురుగారు. మీ ఆయన పేరు చెప్పైతే? చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి. ప్రజెంట్ బాగాలేదమ్మా, ఈ పాటికే కట్టుకోవాలి. ఎందుకు కట్టలేదు మరి? కట్టలేదు, పరిస్థితులు బాగాలేదు గురుగారు. ఆరోగ్యము పక్కల ఇల్లు కట్టలేమా అని. శని బాగలేడు, శనికి చేయించు ఒకసారి. శనికి జప హోమాలు చేసి నల్ల నువ్వు దానం చేయండి. చేసినాక ప్రయత్నం చేయ అవుతుంది. కట్టలేమా గురుగారు? కడితే ఈ సంవత్సరం కట్టాలి, తర్వాత కష్టం. ఇంకా ఇప్పుడే ప్రయత్నం చేయి, సంవత్సరం గట్టి ప్రయత్నం చేయండి, చేస్తే అవుతుంది. డబ్బులు ఉంచుకుంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీ ఆయన ఉన్న టైం ప్రకారం చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి. ఇమీడియట్గా అప్పు చేసి ఇల్లు కడితే ప్రాపర్టీ అన్నా మిగులుతుంది రేపటి రోజున. ఇంకా ఆలోచిస్తూ ఇంకా టైం సమయం కనుక వృధా చేస్తే ఆ డబ్బులు మొత్తం అయిపోతాయి. ఓకేనా? ఇమీడియట్గా ఇల్లు కట్టండి, కడితే బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి చెప్పాగా, శనికి హోమం చేయించు, సరిపోతుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 12/10/93. సమయం 3:15 మధ్యాహ్నం. పేరండి? సమయం 3:15. పేరు చెప్పండి. సాయిలక్ష్మి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. చెప్పండి సార్. చెప్పాలి, ఏం కావాలి, దేని గురించి అడుగుతున్నావు? అమ్మాయి వివాహం కోసం. వివాహం ఆల్రెడీ ఇంతకుముందు అడిగినట్టున్నావు కదా? నేనేం అడగలేదు సార్. అదే వివాహం కోసం నేను అడిగినట్టున్నావు కదమ్మా? అది మాది కాదు, మాది వేరే. ఇక్కడ నేను అడగలేదు గురుగారు, ఇది ఈ నంబర్ నాది. శుక్రుడు నీచపడ్డాడు, శుక్రుడు చేయించమ్మా ఒకసారి. శుక్రగ్రహం నీచపడింది, శుక్రుడికి కుజుడికి జపహోమాలు చేయించు, చేస్తే పెళ్ళి అవుతుంది. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో, చెప్పండి, ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 26. నెల సంవత్సరం కూడా. హలో
హలో, లైన్లో ఉన్నారండి? కాల్ కట్ అయినట్టుంది గురుగారు, మరో కాల్తో మాట్లాడదాం. హలో, మా అమ్మాయి జాతకం గురించి తెలుసుకోవడానికి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 9/7/2001. సమయం సమయము 11:55 అండి, రాత్రి. పేరమ్మా? సాహితీ ప్రియ, అమ్మాయి సాహితీ ప్రియ నేమ్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురువు గారు, నమస్కారం అండి. నమస్తే. హలో చెప్పమ్మా. మా అమ్మాయి జాతకం గురించి తెలుసుకోవాలి స్వామి గారు. దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించి అడుగుతున్నావా? దేని గురించి అడుగుతున్నావమ్మా? పెళ్లి గురించా? మా అమ్మాయి ఉద్యోగం గురించి స్వామి. ఉద్యోగం గురించి. ఉద్యోగం బాగానే వస్తుంది, ఖచ్చితంగా మంచి జాబే వస్తుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది స్వామి మా అమ్మాయి. శని ప్రభావం కాస్త బలంగా ఉంది. శని ప్రభావం బలంగా ఉందమ్మా. శనికి చంద్రుడికి ఒకసారి జపహోమాలు చేయించు, చేస్తే వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది స్వామి ఉద్యోగం? అవన్నీ ఇంకా డీప్గా చూడాలమ్మా. ఎప్పుడు అసలు చదివే కాలం, ముందే జాబ్ గురించి అడుగుతున్నావు. ఇంకా సంవత్సరం ఉందంటున్నావు కదా. స్వామి ఇంకా సంవత్సరం ఉంది కదమ్మా, చదువు సంవత్సరం ఉంది కాబట్టి. లేదు లేదు స్వామి, అయిపోయింది. ఇంకా 2 నెలలే ఉంది స్వామి. శనికి చేయించు. శనికి ఒకసారి శనికి ఒకసారి జపహోమం చేయించు, చేస్తే వెంటనే జాబ్ వస్తుంది. శని ప్రభావం ఏళ్ళనాడు శని ప్రారంభమైంది, దానివల్ల లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకసారి శనికి చేయించామంటే ఎక్కడ అనుమానం లేకుండా వచ్చేస్తుంది జాబ్. గురుగారు, మరో కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? అది కరెక్ట్గా తెలియదు మేడం. 1972 డిసెంబర్ 9 ఉదయం 5:30 గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. నాకు ఆరోగ్యం బాగున్నది, కొంచెం డ్యూటీ ఇట్లా ఏం లేదు సార్. నేను డ్రైవర్ పని చేస్తా, కొంచెం వెయిట్ కూడా ఉంటుంది సార్. నేను ఓకే. కొంచెం చాలా ఇబ్బందికర పరిస్థితులు, పిల్లలు పెద్ద రైతులు, ఏం చేయలేకపోతున్నా. అమ్మాయిలు 2. నీ పేరేంటి? అమ్మాయి 1. నీ పేరేంటి? నా పేరు రాజు తివారి. రాజు తివారి. రాజు తివారి. ఒక పని చేయండి, చామంతి పూలు తీసుకొని ఈశ్వరుడికి 40 రోజులు ప్రదక్షిణాలు చేయండి. సరే. 11 చామంతి పూలు, 11 బిల్వదళాలు తీసుకొని ప్రతిరోజు శివాలయంలో పొద్దున్నే టీ కూడా తాగకూడదు. ఓకేనా? సరే. తల మీద స్నానం చేయాలి. ప్రతిరోజు తల మీద స్నానం చేసి 40 రోజులు ఈశ్వరుడికి ప్రదక్షిణాలు చేసి 11 ప్రదక్షిణాలు చేసి ఆ బిల్వదళాలు పూలు శివలింగం మీద పెట్టించాలి, అయ్యగారికి ఇచ్చి. 40 రోజులు చేయండి, మీకు మార్గం దొరుకుతుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి, ఏకనాథ్ గోపికృష్ణ. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 15/11/1997. సమయం? 1997. సమయం చెప్పండి. 1:15 మధ్యాహ్నం. కొత్తగూడెంలో పుట్టింది. పేరు? ఏకనాథ్ గోపికృష్ణ. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. మ్యారేజ్ గురించి, ఎప్పుడు మ్యారేజ్ అయిందో, మ్యారేజ్ చూస్తున్నాను. పెళ్ళంటే నాగదోషం కనపడుతుంది జాతకరీత్యా, కాస్త లేట్ అయ్యేటట్టు కనపడుతుంది. పెళ్ళయిన తర్వాత కూడా సమస్యలు వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే రవి నీచపడ్డాడు. కళత్రస్థానం నీచపడటం వల్ల పెళ్ళయిన తర్వాత 100% సమస్యలు వస్తాయి. నువ్వు పెళ్లి ప్రయత్నం చేసే ముందు ఒక పక్క గురుడు నీచపడ్డాడు, జాతకంలో రవి నీచపడ్డాడు. కాబట్టి రాహుకేతువులకి, గురుడికి, రవికి జపహోమాలు, తర్వాత నాగప్రతిష్ఠ ఇవి చేసినాక పెళ్లి ఊసెత్తాలి. అప్పటిదాకా పెళ్లి ఊసెత్తబాకు. ఓకేనా? ఒకవేళ నేను చెప్పింది వినకుండా కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ సంవత్సరం ప్రయత్నం చేయొచ్చంటే చెయ్యి, నేను చెప్పింది చేసినాక ప్రయత్నం చేయి, ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? ఓకే. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వాళ్ళ గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 29/7/1995. సమయం? రాత్రి 7:40
నిమిషాలు. పేరమ్మా? అమ్మ పేరు చెప్పండి. మిథున్ మనోజ్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. బాబు గురించి తెలుసుకుందామని గురువు గారు. ఎదుగుదల లేదు బాబుది, మళ్ళా వివాహం ఎప్పుడుంది ఆయనకు, ఆయన జీవితం ఎట్లుంటది గురుగారు? మీ వాడు ఏది బయటికి చెప్పడుగా, అంత లోపల లోపల దాచుతాడు అన్నీ. అవునా? అవును గురుగారు. అసలు ఎప్పుడు ఉంది ఆయనకు వివాహము, మళ్ళా ఎదుగుదల లేదు. జాబ్ చేస్తున్నాడు కానీ ఎదుగుదల లేదు. ఆయన లైఫ్ ఎట్లా ఉంటది, ఫ్యూచర్ ఎట్లా ఉంటది గురుగారు? ఫ్యూచర్ అంటే గ్రహస్థితి బాగలేదమ్మా కొద్దిగా. ఆల్మోస్ట్ 9 గ్రహాలు వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి ఆయనకి. 9 గ్రహాలకి నవగ్రహ పూజ చేయించండి ఒకసారి. నవగ్రహాలకి హోమాలు చేయించు, తర్వాత నవగ్రహ పూజ చేయించు. చేస్తే ఏదైనా శుభం జరుగుతుంది ఆయనకి. వివాహం ఎప్పుడుంది గురుగారు? చెయ్యి, ఇవన్నీ చెయ్యి. చేసినాక నువ్వు ప్రయత్నం చేయి, అప్పుడు ఫలితం వస్తుంది. ఓకేనా? గురుగారు మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో. ఓకే, గురుగారు కాల్ కట్ అయిపోయిందండి. మీరు త్వరలోనే ఈ నెల 21వ తేదీన నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం జరిపిస్తున్నారు గురుగారు. ఎక్కడ జరిపిస్తున్నారు? పూర్తి వివరాలు ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఈ నెల 21వ తారీఖు చాలా విశేషమైన ఆశ్లేష నక్షత్రం. ఆ రోజున ఈ సర్ప సంబంధమైన నక్షత్రం. ఈ సర్ప సంబంధమైన నక్షత్రం ప్రతిష్ఠ చేస్తే ఆశ్లేష నక్షత్రం కానీ, జ్యేష్ఠ నక్షత్రం కానీ, మూలా నక్షత్రం కానీ, మహా నక్షత్రం కానీ, ఈ నక్షత్ర దోషాలు కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. ఈ నక్షత్ర ఈ రోజు కనుక ఆ రోజున ప్రతిష్ఠ చేసినట్లయితే, నాగదోషం ఉన్న వాళ్ళకి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందమ్మా. హైదరాబాద్ వచ్చేటప్పటికి కోహిడా గ్రామంలో కొండ మీద ఆంజనేయ స్వామి టెంపుల్లో చేస్తున్నాం. అదే రాజమండ్రి దగ్గర తాళ్లపూడి అనే గ్రామం ఉందమ్మా. దాంట్లో అమ్మవారి క్షేత్రం ఉంది, దుర్గా అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో విశేషంగా చేస్తున్నాం అమ్మ. చాలా ఎంతో వైభవంగా యథావిధిగా సశాస్త్రీయంగా చేస్తున్నాం. నాగబలి పూజ, తర్వాత నవనాగ మండపం వేసి నవనాగల పూజ, తర్వాత భద్రమండల పూజ, హవనాలు సర్పసూక్త విధంగా హవనం, ఇవన్నీ కూడా చేసినాక ఎవరి విగ్రహం వాళ్ళకి ఇచ్చి సామూహిక ప్రతిష్ఠ చేస్తున్నాం. చాలా విశేషంగా జరుగుతుందమ్మ కార్యక్రమం. అలాగే గురుగారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో. అమ్మ నమస్తే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1988వ సంవత్సరంలో 11వ నెలలో పుట్టిందండి. తేదీ అమ్మా? పేరు వరలక్ష్మి అండి. తేదీ, పుట్టిన తేదీ 11వ నెల గురుగారు. 11 అమ్మ డేట్ చెప్పండి. తేదీ? వరలక్ష్మి అండి. సమయం గుర్తులేదండి. 1 నుంచి 2 లోపు పుట్టింది. టైం గుర్తులేదు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. ఓ పని చేయమ్మా కాస్త. నమస్కారం గురుగారు. నమస్కారం. అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదండి. ఖచ్చితంగా నాగదోష ప్రభావం ఉంటుందమ్మా, అంతమించి వేరే ఏముండదు. నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో నీకు సెట్ అయిపోతుంది. ఈ సంవత్సరం అవుతుందండి? అవుతుంది. నాగదోషం కనపడుతుంది. నాగదోష ప్రభావం వల్ల లేట్ అవుతూ ఉంటుంది సహజంగా. అమ్మాయిని కూర్చోబెట్టి నాగప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేయండి. చేసినాక ప్రయత్నం చేయి, ఖచ్చితంగా ఆకుండా పని అయిపోతుంది. పెళ్ళి అవుతుంది అమ్మాయి తప్పనిసరిగా. ఓకే, మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? మా నవీన్ మేడం నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/3/1991. సమయం అండి? సమయం ఏంది? నైట్ 1 o'clock. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. హలో చెప్పు. దేని గురించి అడుగుతున్నావు చెప్పు. గురుగారు మీ పాదాలకు దండాలండి. చెప్పు సార్. ఏం లేదు సార్, ఇప్పుడు రైల్వే జాబ్ గురించి అప్లై చేశాను. అది వస్తుందా రాదా అని చెప్పి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జాతకం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే కాలసర్పదోషం కనపడుతుంది. కాలసర్పదోషం కనపడుతుంది. మిస్ అయితే దానివల్లే మిస్ అవుతుంది తప్ప ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా వస్తుంది జాబ్. ఓకే, ఏ టెంపుల్ పిలవంటారు సార్ ఇక్కడ? ప్రయత్నం చేయి, తర్వాత కాల్ చేయి, కింద నెంబర్ కనపడుతుంది.
ఓకే ఆ నెంబర్కి కాల్ చేస్తే చెప్తారు, ఎట్లా చేయాలో వివరాలు చెప్తారు. ఓకేనా? ఓకే. గురుగారు మరో కాల్తో మాట్లాడదామండి. హలో హలో. అలాగే గురుగారు కాల్ కట్ అయిందండి. పిల్లల యొక్క జాతక ప్రభావం తల్లిదండ్రుల జీవితం మీద కూడా పడుతుందా గురుగారు? ఖచ్చితంగా పడుతుందమ్మా. ఎందుకంటే సహజంగా బ్రాహ్మణానాం అనేకత్వం సర్పాణాం అతినిద్రయోహో గజానాం మందబుద్ధిశ్చ త్రిభిః లోకోపకారక అని శాస్త్రం ఉంది. అట్లాగే స్త్రీ చిత్తం పురుషుడి భాగ్యం అంటారు. నిజంగా ఇంటి యజమాని దరిద్రుడైతే కూడా ఆడమనిషి అదృష్టవంతురాలనుకోండి, ఆ భార్య అదృష్టం భర్తకు పడుతుంది. అట్లాగే సంతానం కానీ మన ఇంటికి వచ్చినప్పుడు జంతువులు తెచ్చుకుంటే కుక్క తీసుకొని వస్తారు, ఆ కుక్క వచ్చిన వేళ విశేషం కూడా ఖచ్చితంగా ఇంటి యజమానికి ఉంటుంది. ఇవన్నీ కూడా కొంతమంది ఎట్లా జాతకాలు ఎట్లా ఉంటాయంటే పెళ్లిగా అయిన తర్వాత దరిద్రంలో ఉంటారు, పిల్లల పుట్టగానే వృద్ధిలోకి వస్తారు. కారణం ఏంటంటే పిల్లల యొక్క జాతక ప్రభావం ఆ తండ్రి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందమ్మా. అట్లా ఎంతోమంది చెప్పిన ఉన్నాయి, పిల్లల జాతకాలు చూసి బలాన్ రోజు ఇల్లు కడతారని కానివ్వండి, ఇట్లా రకరకాలుగా తెలిసిపోతుంది చూడంగా, ఖచ్చితంగా ఉంటుందమ్మా ప్రభావం. అలాగే గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 30వ తారీఖు 4వ నెల 2016. సమయం 9:36 మేడం. పేరమ్మా? అద్విత్ సూర్య. గురుగారితో మాట్లాడండి. పొద్దున సాయంత్రం ఉదయం చెప్పారు గురు. చెప్పమ్మా. నమస్కారం సార్. ఆరోగ్యం ఉంటుంది బాబుకి? మా బాబుకి ఇప్పుడు 7.5 years ఉన్నాయి సార్, మాటలు రావట్లేదు. అదే ఆరోగ్యం కనపడుతుంది, దోషం కనపడుతుంది. ఏంటి ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుందమ్మా? అంటే ఆటిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు. ఏదమ్మా? బాబుకి మాటలు రావట్లేదు, ఆటిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు సార్. ఏం కాదమ్మా, ఖచ్చితంగా ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య జపం, సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం చేయించండి. తర్వాత నాగప్రతిష్ఠ చేయించండి. శనిగ్రహానికి హోమం చేయించండి, శని కుజులకు హోమం చేయించండి. ఈ నేను చెప్పిన 4 చేసినట్లయితే ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల మాటలు వస్తాయి. ఓకేనమ్మా? ఎన్ని మందులు వాడినా మీకు ఫలితం కనపడదు. ఈ యొక్క దోషాల వల్ల మీకు అట్లా జరుగుతుంటుంది సహజంగా. ఇవి చేయండి, చెప్పింది చేస్తే ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లాంటి చేశాను, చాలామంది చేయించాను నేను. ఓకేనా? ఖచ్చితంగా మాటలు వస్తాయి, చెప్పింది చేయండి. ఏం అధైర్యపడక్కర్లా, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. జాతకం బాగుంది, మీ వాడి జాతకం చాలా బాగుంది. ఓకేనా? రవి బుధులు వచ్చే స్థితిలో ఉన్నాడు. అదే మంచి తెలివితేటలు ఉన్నాయమ్మా, మంచి తెలివితేటలు ఉంటాయి పిల్లవాడికి, మంచి మేధస్సు ఉంటుంది, మంచి అందం ఉంటుంది పిల్లాడికి. కానీ ఈ యొక్క దోషం వల్ల అట్లా జరుగుతుంటుంది. ఓకేనా? ఓకే అమ్మా. గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలిసి మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకుంటే 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. అలాగే గురుగారి ఆఫీసెస్ సోమాజిగూడ ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది. మీరు నేరుగా వెళ్ళి కూడా గురుగారి ఆఫీస్లో కలవచ్చు. అలాగే ఈ నెల 21వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. ఈ నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొనాలి అని అనుకుంటున్నారో వారు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? నవంబర్ 26, 1987. సమయం 4:23. ఉదయం 4:29 నిమిషాలకా? 23 అండి. వేకుజామున. పేరు? జగదీశ్వరరావు. గురుగారితో మాట్లాడండి. ఎన్నో తారీఖు అండి? నమస్కారం గురుగారు. 26వ తారీఖు. చెప్పయ్యా. డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 26. చెప్పారు చూస్తున్నా. చెప్పు నీకు సమస్య ఏంటో చెప్పు, చెప్తాను. సమస్య జాబ్ గురించి, వివాహం గురించి. జాబు, వివాహం. నీ పేరేంటి? జగదీశ్వరరావు. జగదీశ్వరరావు. ప్రజెంట్ గురుచండాల యోగం ఒకటి కనపడుతుంది. తర్వాత రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. అపసవ్య కాల సర్పదోషం ఉంది నీకు. దీనివల్ల ఎక్కడ స్థిమితం ఉండదు నీకు. అవునా? అవునండి. ఎక్కడ ఎక్కువ రోజులు పనిచేయవు. సంవత్సరం చేస్తే ఎక్కువ ఎక్కడన్నా ఒక చోట. ఏం చేయాలంటే నాగప్రతిష్ఠ చేయి. అపసవ్య కాల సర్పదోషానికి నాగప్రతిష్ఠ చేస్తే స్థిమితం వస్తుంది. ఓకేనా? అట్లా కాకుండా నువ్వు అడ్డు పెట్టుకుంటే 48 ఏళ్ళు వచ్చే వరకు ఎక్కడ స్థిమితం ఉండదు. గుర్తుపెట్టుకో. ఓకే. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో
హలో నమస్తే అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను, వెంకటలక్ష్మి అండి. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి అండి. చెప్పండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్. 23/9/2001. సమయం రాత్రి 9:30. పేరమ్మా? లిఖిత అండి. లిఖిత. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి పంతులు గారు. నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నావా? పాప గురించి తెలుసుకుందామనండి. పాపకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, ఎలా ఉంటుంది, ఎప్పుడు మొదలు పెట్టాలి అనేసి. మీ అమ్మాయికి బలమైన కుజదోషం ఉందమ్మా. మీ అమ్మాయా మనవరాలా? అమ్మాయేనండి. మీ బిడ్డేనా? పాపే. బలమైన కుజదోషం ఉంది, గుర్తుపెట్టుకో. ఈ కుజదోషం ఇట్లా పెట్టుకొని పెళ్లి ప్రయత్నాలు చేయకూడదు. ఈ కుజదోషాన్ని ఖచ్చితంగా కుంభ వివాహం చేయాలి, తర్వాత నాగప్రతిష్ఠ చేయాలి. ఈ రెండు చేసినాక పెళ్లి ప్రయత్నం చేయి, మంచి సంబంధం వస్తుంది. అట్లా కాకుండా కనుక ప్రయత్నం చేస్తే పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. గురుగారు, ఈ జాతకంలో సర్పదోషం, నాగదోషం, కుజదోషం అనేవి మన పూర్వీకులు చేసే తప్పిదాల వల్ల కూడా, అంటే మన పూర్వీకులు ఏదైనా సర్పాలని చంపినా, పుట్టల్ని పగలగొట్టినా సరే, ఇట్లాంటి దోషాలు అనేవి తరతరాలుగా వెంటాడుతూ ఉంటాయి గురుగారు. ఖచ్చితంగా వస్తాయమ్మా. వీళ్ళే చేయక్కర్లా. ఇటు తండ్రి తరపు కానీ ఇటు తల్లి తరపు కానీ ఎవరు చేసినా సరే 7 తరాల పాటు వెంటాడతాయి. ఈ కాలసర్పదోషం, నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ వెంటాడతాయి. పైగా పాములకున్న లక్షణం ఏంటంటే, ఒక పాము 100 గుడ్లను పెడుతుంది కనీసం. 100 గుడ్లలో 99 గుడ్లు పాము తినేస్తుంది. ఒక్క గుడ్డే ఎక్కడో అటో పక్క దొర్లితేనే ఆ పాము, ఆ గుడ్డు కూడా దాంట్లో నుంచి పిల్ల బయటకు వస్తుంది. ఇట్లా ఇది ఒక అంత శాపం. పాములు కూడా, సర్పాలు కూడా శాపం ఇది. ఆ ఒక్క సర్పమే ఎవడు మానవుడు కంటపడ్డమో, ఎవడికో ఎదురు పడ్డము, లేకపోతే రకరకాల దోషాలు ఆ సర్పదోషాలు. అదే కనుక నిజంగా ఆ 100 పాములు కనుక బతికున్నట్లయితే మనిషి అసలు మనుగడ సాధించలేడు. ఎంత కూడా మహాదోషాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి ముందుగా గ్రహించుకొని కనుక చేసినట్లయితే, ఇప్పుడు మన కాలర్స్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మీరు గమనించారు లేదు, అందరికీ 99% ఇవే కనపడుతున్నాయి దోషాలు. ప్రతి వాడికి కూడా ఈ రాహుకేతుల ప్రభావం బలంగా ఉంటుంది. నేను చేసిన అధ్యయనం ప్రకారం రాహుకేతులు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. మనిషి వృద్ధిలోకి రావాలన్నా, ఆస్తులు నిలబడాలన్నా, ఉన్న ఆస్తులు పెరగాలన్నా, అట్లాగే ఉద్యోగం రావాలన్నా, సంతానం కలగాలన్నా, ఎటువంటి శుభం జరగాలన్నా ఈ రాహుకేతువులే మనిషిని శాసిస్తాయేమో. అందులో ఎటువంటి అనుమానం లేదు. గురుగారు, అసలు జాతకంలో ఎలాంటి, అంటే జన్మకుండలు పరిశీలించినప్పుడు ఏ దోషాలు ఉంటే గనక అసలు నాగదోషంగా మీరు పరిగణిస్తారు? అంటే ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉండటం వల్ల సర్పదోషం అని చెప్పచ్చు? ప్రధానంగా జన్మ లగ్నంలో కనుక లగ్నంలో కనుక రాహు కానీ కేతువు కానీ ఉంటే నాగదోషం కింద వస్తుంది. అట్లాగే పంచమస్థానంలో, పంచమం అంటే పుత్రస్థానం, లక్ష్మీ స్థానం అమ్మ ఎవరికైనా సరే, పంచమంలో పడితే సంతానపరమైన దోషం కనపడుతుంది. అట్లాగే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డట్టయితే అది కాలసర్పదోషం కింద పరిగణిస్తుంటాం. ఒక గ్రహం కనుక బయటకు వచ్చి మిగతా 8 గ్రహాలు పడితే కూడా అది నాగదోషం కింద చెప్పబడుతుంది సహజంగా. ఇది ప్రధానం, ఇదే సూచిక అనమాట. దీని ప్రభావం వల్లనే ప్రతి మానవుడు పీడింపబడుతుంటాడు. ఇది ప్రధానమైన మూలాధారం. గురుగారు, ఇంకొక సందేహం అండి. మనం ఒకే నక్షత్రంలో, ఒకే రాశిలో ఎన్నో లక్షల మంది, వేల మంది జన్మిస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరి జాతకం ఒకే రకంగా ఎందుకు ఉండదు గురుగారు? అదే ఇందాక చెప్పే కదమ్మా, 24 రోజుకి 24 గంటలు. 24 మనకి ఎన్ని రాసులు? 12 రాసులు. ఒక్కొక్క 2 గంటలకు ఒక లగ్నంగా విభజించారు. ఆ లగ్నాన్ని బట్టి వాళ్ళ యొక్క దశ ప్రారంభం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు రవి మహర్దశ అంటే 6 సంవత్సరాలు ఉంటుంది. వాడు 4వ పాదంలో పుడితే టైం మారిపోతుంది, 1వ పాదంలో పుడితే వెనక ముందు జరుగుతుంది. ఇట్లా మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. పైగా నువ్వు చెప్పిన ప్రకారం లగ్నం అనుకుందాం, ఇవాళ ఒక గ్రహం ఒక చోట ఉంటే 4 రోజుల తర్వాత గ్రహం మారుతుంది. దాన్ని బట్టి మొత్తం గ్రహస్థితి మారిపోతూనే ఉంటుంది క్లాక్ వైజ్గా. కొన్ని గ్రహాలు 3 నెలలకు మారతాయి, కొన్ని గ్రహాలు సంవత్సరానికి మారతాయి, కొన్ని గ్రహాలు సంవత్సరంన్నరకు మారతాయి. ఇట్లా ఈ సైక్లింగ్లో గ్రహాలు మారుతూ ఉంటాయి. దీనివల్ల ఖచ్చితంగా మార్పులు కనపడతాయి, ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. 2 కవల పిల్లలు పుడితే కూడా వాళ్ళలో కొంత తేడా ఉంటుంది, స్వల్ప తేడా కనపడుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కొంత పూర్వజన్మ పాపం కూడా కొంత వేటాడుతూ ఉంటుంది, అది కూడా కనపడుతుంది జాతకంలో. దాన్ని బట్టి కూడా కొంత కర్మ ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే గురుగారు, కాల్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తాత గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? తెలుసండి. చెప్పండి. 25/25/2001.
11వ నెల 1998. సమయం సమయం ఉదయం 11 గంటల 5 నిమిషాలు. పేరు సాయి ప్రసాద్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్కారం. జాబ్ చేస్తున్నాడా? ఉద్యోగం? నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పు. మా బాబు గురించి పెళ్లి గురించి. పెళ్ళి అంటే కాలసర్ప దోషం కనపడుతుంది. దానివల్ల వివాహం ఖచ్చితంగా లేట్ కనపడుతుంది ఈ సంవత్సరం. చెప్పు. ఈ సంవత్సరం కావాలి, పెళ్ళి అయితే ఈ సంవత్సరం కావాలి, లేకపోతే 33 దాకా కాదు. ఖచ్చితంగా ఈ సంవత్సరం. అయ్యా నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే వెంటనే ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది. ఫోన్ చేయి, కార్యక్రమం అయిన తర్వాత ఒక నెంబర్ కనపడుతుంది, 905 నెంబర్ కనపడుతుంది స్క్రీన్ మీద. ఆ నెంబర్ కాల్ చేస్తే మా పిఏ వాళ్ళు మాట్లాడతారు, మీరు ఎట్లా చేయాలో చెప్తారు మీకు. ఓకేనా? ఓకే. గురుగారు ప్రేక్షకులకి చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.